పరిశుద్ధుడైన మా తండ్రి, పాటల ద్వారా ఆరాధన ద్వారా నేను ఘనపరిచాము నాయన. గనుడు ఘనహీనుడు ఏమి కావు. అలాగే నీ మాటలు కూడా ఘనమైనవి. ఘనమైన పాటల ద్వారా ఘనతనొందిన దేవుడు, ఘనమైన ఆరాధన ద్వారా ఘనతనొందిన దేవుడు, ఘనమైన మాటలు వినిపించమని గనుడు శిలువనాథుడు యేసునామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారము చేరువచ్చిన వారులారా, దేవనామంలో మనకెల్లరికూ శుభం కలుగును గాక. ఆమేన్. ఒళ్ళంతా రక్తము ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒకడు బల్లెమోతో పొడ నీలో రక్తము కారి సిలువలాయెను సోదరా, ఒకడు బల్లెమోతో పొడ నీలో రక్తము సిలువలాయెను సోదరా. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయో మాసతోను సోదరా, మన దోషము నెడబా ఈశాం తాప మరణ వ్యాసంబుచి సోదరా, మన దోషము నెడబాపు ఈశాం తాప మరణ వ్యాసంబుచి సోదరా. అలాగనే వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. మరియు నీవు అహరోని అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్ళతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములు తీసుకుని చొక్కాయిని ఎపోదు నిలువుటంగి ఎపోదును పదకమును అహరోనును ధరింపచేసి ఎపోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలను. ప్రభునందు ప్రియులారా, మనము ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకుని వెంబడిస్తూ ఉన్నాం. ప్రతి దినము కూడా దేవాలయంలో ఎక్కివేస్తూ ఉన్నాం. ఎందుకనగా యేసు క్రీస్తు సిలువ ఇప్పుడు ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ 40 దినాల్లోనే కాదు, ఈ 40 దినాల్లోనే ఎక్కివించుడు కాదు, ఈ 40 దినాల్లోనే సిలువను చెప్పడం కాదు, కానీ ఎప్పుడునూ ఆ సిలువను చూపించాలట. ఎప్పుడునూ ఆ సిలువను గురించి వార్త చెప్పాలి. ఎందుకనగా ప్రియులారా, మరి సిలువ లేనిదే విలువ లేదట. సిలువ విలువ అనే పుస్తకం రాస్తారు అయ్యగారు. సిలువ విలువ కనుక ప్రియులారా, సిలువ విలువ, ఆ సిలువ విలువ తెచ్చింది గ్రంథానికి. సిలువ లేకపోతే గ్రంథానికి విలువ లేదు. ఎన్నో గ్రంథాలు భూలోకంలో ఉన్నాయి, కానీ ఈ గ్రంథానికి ప్రత్యేకమైనది ఏంటంటే సిలువే. భూమి మీద అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో అనేక పుస్తకాలు ఉన్నాయి, కానీ సిలువను గురించిన వార్త
మరి ఎంతగానో బైబిల్లో తేటగా చెప్తూ ఉంటుంది. అలాగనే ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో అనేకమైన కిరీటములు కనబడతా ఉన్నాయి. మరి ఒకటి, ఆ కిరీటము ప్రధాన యాజకులు ధరించే కిరీటం. ఒకటి ఏంటట, ప్రధాన యాజకులు ధరించే కిరీటం. రెండు, ముండ్ల కిరీటం. ప్రియులారా, రెండవది మరి ముండ్ల కిరీటం. అలాగే మూడవది నీతి కిరీటం. మూడవది నీతి కిరీటం. అలాగే నాలుగవది జీవ కిరీటం. నాలుగవది జీవ కిరీటం. ఐదవది మహిమ కిరీటం. అలాగే ఆరోది అక్షయ కిరీటం. అక్షయ కిరీటం. ఇలాగా 6 కిరీటాలు. నిన్నటి దినాన్ని కొన్ని కిరీటాలు గ్రంథంలో కనబడతా వచ్చాయి. అహరోను యాజకుడు, అహరోను పిల్లలు కూడా యాజకుడు అతడు యాజక వస్త్రాలు ధరించుకోవాలి, యాజకుడిగా నడికట్టు కట్టుకోవాలి. అతడు యాజకుడిని గ్రంథంలో ప్రకటిస్తూ ఉంటుంది. అలాగే ప్రియులారా, మరి అహరోను తన పిల్లల గడ్డ చూడండి 6వ వచనంలో, అతని తల మీద పాగా పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేకించవలను. పరిశుద్ధ కిరీటం. ఎప్పుడైతే ప్రియులారా ఆ యొక్క అహరోను తన పిల్లలకి పెట్టిన కిరీటము పేరు ఏంటంటే పరిశుద్ధ కిరీటం. అంటే ఆ కిరీటానికి పేరు నొసటి మీద రాయబడి ఉండాలి. ఏమని ఉండాలట? పరిశుద్ధుడు అని ఉండాలి. ప్రియులారా, గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. అలాగే దేవుని సింహాసనం దగ్గర 24 పెద్దలు దేవుని సింహాసనం దగ్గర ఏమని స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుక అహరోను తన పిల్లలు ఆ యొక్క యాజకులుగా ఉండడానికి వారు ఏమి కలిగి ఉండాలంటే యాజకత్వం ఉండాలి. ఆ యొక్క లసటికి కిరీటం అనేది ఉండాలి. చూడండి, ఆ యొక్క నిర్గమాకాండం 39వ అధ్యాయంలో మరొక చోట కనబడతా ఉంటుంది. 6వ వచనం చూడండి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 39వ అధ్యాయము 30వ వచనము. 39వ అధ్యాయము 30వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీటం భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని రాత రాసిరి చాలు. గనుక ప్రియులారా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారి మేలిమి బంగారముతో పరిశుద్ధ కిరీటము ధరింపచేయవలెను. ప్రియులారా, ఆ కిరీటము ఆ యొక్క యాజకుడు ఎట్టుకోవలసిన కిరీటము. ఆ కిరీటమునకు పెట్టిన పేరు బంగారు కిరీటము, మరొకటి పరిశుద్ధ కిరీటం. అలాగే ప్రియులారా, లేవికాండము 8వ అధ్యాయం, లేవికాండము 8వ అధ్యాయము మరి 9వ వచనాన్ని చదువుదాం. చూడండి. అతని తల మీద పాగా పెట్టి ఆ పాగ మీద అతని లసటును పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ప్రియులారా, యాజకత్వం చేయడానికి, యాజకుడిగా ఉండడానికి దేవుడు మోషేతో చెప్తూ వచ్చాడు. దేవుడు మోషేకి మాట ఇచ్చాడు, అబ్బాయి నీవు యాజకుడిగా చేస్తున్నావు. అహరోను తన పిల్లలు వారి యాజక వస్త్రాలు, యాజకుడిగా ఉండడానికి ఒక కిరీటం, ఇతడికి కిరీటము ఉండాలి అని
ప్రియులారా దేవుడు చెప్పగా మోషే తయారు చేసి సిద్ధపరిచి తన పిల్లలు అహరోను పిల్లలను యాజకులుగాను ధరింపచేస్తారు. కనుక ఆ కిరీటం ఏంటంట? యాజక సమూహము, యాజక కిరీటము. యాజకుడిగా ఉండడానికి ఆ నొసటిని పరిశుద్ధముగా కనబడాలి. ప్రియులారా మన నొసటిని, ప్రియులారా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనేకులు చెప్తూ ఉంటుంటారు. ఏమంటుంటారంటే మీరు ప్రభువుని నమ్ముకున్నారా అంటుంటారు. ప్రియులారా ఎందుకు అంటుంటారు? మన నొసటిని వారు చూసిన మరి విధానాన్ని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి వారు అంటూ ఉంటుంటారు, మీరు ప్రభువుని నమ్ముకున్నారా అంటుంటారు. అలాగా ప్రియులారా మరి అహరోను పిల్లలేమి ఆ నొసటికి ఏమి కనబడాలండి? పరిశుద్ధం అనేది కనబడాలి. రెండోది ముండ్ల కిరీటం. రెండోది ఏంటండి? ముండ్ల కిరీటం. మత్తయి సువార్త మరి చూసుకుంటే 27వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 27వ అధ్యాయము 28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రిల్లను ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట కాళ్ళని, యూదులు రాజా నీకు శుభమని ఆయన అపహాసించరి. చాలు ప్రియులారా, ఇక్కడ చూసుకుంటే ప్రభువుకి మరి ఎర్రని అంగి తొడిగించారు, అలాగే ముండ్ల కిరీటం పెట్టారు, అలాగే మోకాళ్ళు నుంచి యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహాసించరి. ఇంకా చెప్పాలంటే ఆ 30వ వచనంలో ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయన అపహాసించి తర్వాత ఆయన మీద ఆ అంగి తీసివేసి ఆయన వస్త్రము ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకుని పోయిరి. ప్రియులారా, ఈయన ఎవరి వీరు? యూదులకు రాజు ఈయన. కనుక ఈయన రాజులకు రారాజు. రాజులకు రాజైన ఏమని పుణ్య పూజ చేయుటకు రండి. ఈ రాజులకు రాజైన ఇప్పుడు నీ పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా రాజవారును లేరని, ఈ జయశాలి కన్నా మనకింకా రాజవరును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజును ఆయన పూజ చేయడానికి వచ్చిన మనము, ఆరాధించడానికి వచ్చిన మనము. పిల్లారా, ఎందుకంటే ఆయన రాజు. పిలాతు అడుగుతాడు, నీవెవరు? యూదులకు రాజువా అన్నప్పుడు అవును అంటాడు. కనుక ఈయన ధరించేది బంగారు కిరీటం ధరించాలి. ఈయన మరి ఎక్కవలసింది గుర్రం ఎక్కాలి. రాజు కదా, రాజులు ఏమి ఎక్కుతారు? గుర్రాలు ఎక్కుతారు, బంగారు కిరీటాలపై ధరించుకుంటారు. కానీ ఈయన రాజే కానీ ఈయనకి ఏం పెట్టారు? మొల కిరీటం. పిల్లారా, ఈయన రాజే కానీ గాడిదనెక్కించారు. ఈయన రాజే కానీ ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఆయన మీద కొరడాలతో కుట్టారు, ఆయనను గేలి చేశారు. పిల్లారా, ఆయన ఒదిగాడు. ఒదిగితే ఎదుగుతారన్నారు దైవజనుడు. ఎలాగట? ఒదిగితే ఎదుగుతారు. కనుక కీడు వెనకాల మేలుంది, అది కీడే కానీ దాని వెనకాల మేలుంది. కనుక ఆయన ప్రజల మధ్యన మాదిరి చూపించారు. ఆయన అనేక ప్రజలకి మాదిరి చూపించారు. బోధే ఒక మాదిరి, ఆయన మాటలే ఒక మాదిరి, ఆయన యొక్క నడవడే ఒక మాదిరి. ఆయన మరి అనేక విధములుగా చూసుకున్నప్పుడు
మాదిరి. అందుకనే దైవజనుడు అన్నారు, పాదిరి ఓ మాదిరి అన్నారు. పాదిరి గారిలో ఏముండాలట? మాదిరి ఉండాలి. యాజకుల్లో ఏముండాలి? మాదిరి ఉండాలి. కనుక ఆయన చూపించారు. ఆ సైనికుల దగ్గర ఎంతగా తగ్గించుకున్నారంటే ప్రియులారా, ఎంతగా అంటే మరి ఎంతగానో అంత కాదు, కనుక ఎంతగానో ఆయన తగ్గించుకున్నారు. కనుక ఆయన మీద మరి అవమానపరిచి ఆయనకి కిరీటము, బంగారు కిరీటం పెట్టవలసినది ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ప్రియులారా, మరి కాండాలు, ఆది కాండం, నిర్గమాకాండం, లేవికాండంలో మోషే ఎలా రాస్తారు, ఒకే విధముగా ఈ సువార్తల్లో కూడా మరి ఆ రీతిగానే కనబడతా ఉంటుంది. మార్కు సువార్తలో చూసుకుంటే మరి 15వ అధ్యాయము 17వ వచనం, 15వ అధ్యాయము 17వ వచనం, ఆయనకు ఓదారంగు వస్త్రము ధరించి మొండ్ల కిరీటము ఆయనకు తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని ఆయనకు వందనములు చేయసాగిరి. గనుక ఆయనను యాజక వస్త్రాలు ధరించారు, ఎర్రని తొడిగించారు, ముళకిరీటం పెట్టారు. వారికి ఏం చెప్పారట? వందన వచ్చును చెప్పారు. ప్రియులారా, ఆయనకి మరి ఎంతగానో ఆ యూదులైన వారు, ఆ సైనికులైన వారు ప్రభువుని మహిమపరిచారు, అవమానపరిచారు. కానీ ప్రియులారా, దేవుని మహిమపరిచారు అనుకుంటున్నారు. అవమానం. ఎందుకంటే ఎలాగ అవమానపరిచారు ప్రియులారా? ముళ్ళ కిరీటం పెట్టడమే అవమానం, అలాగే ఆ కొరడాలతో కొట్టడమే అవమానం. అలాగా ప్రియులారా, మరి ఆయనకి ఉదారంగ వస్త్రాలు ధరించడమే అవమానం. కనుక ఆయనను అవమానపరుచుతున్నారు. ఆయన అవమానము నందడానికి వచ్చారు, కానీ ఎవరిని అనడానికి ఆయన రాలేదు. మరొక మాటలో చూసుకుంటే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయన కొరడాలతో కుట్టి సైనికులు ముండ్ల కిరీటం పెట్టి ఆయన తల మీద పెట్టి ఓదారంగ వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలపెలకొచ్చి, ఇదిగో ఈయన ఏదో ఏ నేరమో ఏ దోషమునో నాకు కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయనకు మీ వద్దకి వెలపలకి తీసుకుని వచ్చుచున్నారని వారితో అనెను. 5వ వచనం, ఆ ముళ్ళ కిరీటము ఓదారంగ వస్త్రము ధరించుకున్నవాడే యేసు వెలపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. కనుక ప్రియులారా, ఆయనకి కిరీటము పెట్టి తీసుకుని వచ్చారు, పిలాతుకి అప్పగించారు. ఈయనలో ఏ నేరము లేదని పిలాతు చెప్తూ ఉన్నాడు. పిలాతు అన్యుడట. పిలాతు భార్య కూడా అన్యురాలు. కానీ వారు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారంటే సువార్తలో ఉంటుంది. ఆయన సిలువేయడానికి తీసుకెళ్ళినప్పుడు ప్రియులారా, తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏ నేరము లేదని పిలాతు చెప్తున్నాడు. మరి తన భార్య చక్కని ఒక కల కన్నది. ఏమని కన్నది? ఈ నీతిమంతుడి జోలికి పోకూడదు, ఈ నీతిమంతుడు జోలికి పోకూడదు అని కల వచ్చింది. ఎప్పుడో కల వచ్చిందో అక్కడ ఉన్న ఒక కుమారుడికి, ఒక చిన్నవాడికి చెప్పి కబురు పంపించారు. కల్లో చూసింది. చూసి ప్రియులారా కబురు పంపించడం జరిగింది పిలాతుకి. కనుక ఆ నీతిమంతుడి జోలికి నేను వెళ్ళనని పిలాతు దిగిపోయాడు. ఎందుకంటే
ఆయన నీతిమంతుడు. ఆయన్ని ఏమైనా చేసినాడలా మనకేమైనా ఆపద వస్తుందేమో, మనకేమైనా శోధన వస్తుందేమో అని పిలాతు భయపడ్డాడు. ప్రియులారా, మరి రాజమండ్రిలో దైవజనుడు దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవాలయంలో చాలామంది కూర్చున్నప్పుడు అన్నారట, అబ్బాయి నీవు ఆయన బయటికి ఇచ్చేయండి అన్నారట. మీకు ఇలా కూర్చున్నారు అందరూ, ఈడ్చేయండి అన్నప్పుడు ఇక్కడ పాస్టమ్ గారు ఉన్నారనుకోండి, అయ్యగారు ఉంటే అయ్యగారిని బయటికి ఈడ్చేయండి అన్నారట. అయ్య బాబోయ్, ఆయన జోలికి నేను వెళ్ళను. మరొకళ్ళు చెప్పేవారు గట, చెప్పడమే కానీ చేసేవారు కాదట. ఎందుకంటే ఎవరు ఈడ్చినా వారికి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ప్రియులారా, కొందరు భక్తులను చూసి ఎవరు అనలేరు ఏమి. ఒకరు మంచి భక్తి గల వారిని చూసి బయట వారు ఎవరు కూడా ఏమీ అనలేరు. ఎందుకంటే వారు భయపడుతుంటారు. వారి భక్తిని చూసి వారు భయపడుతూ ఉంటారు. అయ్య బాబా, ఈయన ఏమన్నా అన్నాడలా ఆ శాపం మన పిల్లలకి మనకి తగులుతుందేమో అని గొడవడానికి కానీ అనడానికి ప్రయత్నం చేయరు. అలాగే పిలాతు భార్య కూడా ఆయనకి ఎటువంటి అవమానపరచలేదు. అలాగే ప్రియులారా, మరొకటి, మరి ఆనాడు సైనికులు పెట్టిన కిరీటం, ముళ్ళ కిరీటము, మరొక కిరీటము, మూడవది మరి మరొక కిరీటము చూసుకుందాం, నీతి కిరీటం. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి గల ప్రభు అది నాకు మాత్రమే కాకుండా అభిషేకించి మనందరికీ అనుగ్రహించిన చాలు. కనుక ఆయన పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. పౌలు గారు క్రీస్తుని పోలి మాట్లాడాడు. అయితే అంటున్నాడు, నేను మంచి పోరాడి తిని. కనుక కడ వరకు కూడా ఆయన పరుగు ఆగలేదు. భక్తి జీవితంలో ఏమి, విశ్వాస జీవితంలో ఏమి, ఎలాగ పోరాడంటే మరి నీతిగా పోరాడాడు, అలాగే మంచితనంగా పోరాడాడు. మరి అప్పుడు అన్నాడు, పోరాడి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. పిల్లరా, ప్రభువుకి పెట్టిన కిరీటము, ముళ్ళ కిరీటము. అహరోను తన పిల్లలకి యాజకత్వం చేయించున్నప్పుడు వారికి పెట్టిన కిరీటము యాజక కిరీటము. మరి ఇక్కడ మరొకటి ఏంటంటే నీతి కిరీటం. మన మాటలు నీతిమంతులుగా ఉంటాయి, మన ప్రవర్తన నీతిమంతులుగా ఉండాలి, మన క్రియలు నీతిమంతుల వరుసలో ఉండాలి. ఎప్పుడైతే నీతిమంతుల వరుసలో ఉన్నామో దేవుడు మనకి పెట్టే కిరీటం ఏంటట? నీతి కిరీటం. కనుక ఎప్పుడైతే మన నొసటికి ఆ నీతి అనేది ధరించుకున్నామో పిల్లల ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. అందుకనే పౌలు ఎలా పోరాడాడు? మంచి పోరాటం. కనుక అతను కడ వరకు తన పరుగు తుదముట్టించాడు, తన కడ వరకు కూడా ఆగలేదు. అలాగే క్రీస్తు కూడా ప్రియులారా మరి ప్రారంభం మొదలుకుని కడ వరకు కూడా నీతిగా యథార్థంగా భక్తి జీవితంలో పోగొట్టుకోలేదు. కనుక ఆ కిరీటము నీతి కిరీటము. మరొక కిరీటము జీవ కిరీటం. 4వది జీవ కిరీటం. పిల్లరా చూడండి, యాకోబు రాసిన పత్రిక
యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో, మొదటి అధ్యాయము, శోధన సహించినవాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచినవాడే. ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసి జీవ కిరీటము పొందును. చాలు. కనుక శోధన ప్రియులారా, ఈ మరి కష్టం వచ్చినా సహించారు, శోధన వచ్చినా సహించారు, బలహీనత వచ్చినా సహించారు. కనుక ఆయనకి దేవుడు ప్రియులారా మరలా పునర్జన్మిచ్చి ఆయన బ్రతికాడు. ఆయనకి పెట్టిన కిరీటము, ఈ కిరీటం అంట జీవ కిరీటం. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయలో కృపను, చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయలో కృపను, జీవ కిరీటముగా నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. చాలు. ప్రియులారా, దైవజనుడు ఒక దైవజనుడు విదేశాల నుంచి వచ్చారు, రాజమండ్రి. ఆయన పేరు చక్కని పేరు దొరగారు. ఆ దొరగారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చి ఇంకా చనిపోయే స్థితికి వచ్చేసాడు ఆయన. ఇంకా చనిపోతాడు అనుకున్నారు అనేకులు. అయ్యో ఆయన దేశం వెళ్ళరు మళ్ళని, ఆయన వచ్చిన దేశం వెళ్ళరు, ఇక్కడే చనిపోతారనుకున్నారు. అయ్యగారు అప్పుడు దేవదాసయ్య గారు వెళ్ళి తరచుగా ఉదయం సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేసేవారట. ఆ రోజుల్లో ఆ దొరగారికి టీవీ అనే జబ్బు వచ్చింది. కనుక ఆ జబ్బు ఇంకా ఆ రోజుల్లో మందు లేదు, ఇప్పుడంటే మందు వచ్చింది కానీ ఆ మందులు లేవు. కానీ దైవజనుడు ప్రార్థన చేయగా ఆయనకి దేవుడట జీవ కిరీటం పెట్టారు, బ్రతికిచ్చారట. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏం పెట్టారు? జీవ కిరీటం. అందుకని ఈ పాటలో ఆయన కొరకే రాస్తారు. కనుక అలాగా ప్రభువుకి ఏ కిరీటం అంటే జీవ కిరీటం. ఆ కిరీటము ధరించుకున్నారు. ఆయన తిరిగి లేచారు, జీవం కలిగిన వాడుగా అయ్యారు. పిల్లరా, మరి చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. చాలు. కనుక ఇదిగో మీరు శోధింపబడినట్లు, శోధనలు నన్ను చుట్టినపో నీతి బోధ నా మనసులో పుట్టించి పేచి బాధలను బాపి మాపి ఇటి ఆదరణ చూపినాయా ఏలాంటిదా యేసు ప్రేమ. శోధనలు ఆయన చుట్టుముట్టేసాయి. 22వ కీర్తనలు ఉంటుంది, వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, భాషాల దేశపు వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అంటాడు దావీదు, రాస్తాడు. కనుక భాషారపు దేశపు వృషభములు అంటే మానులు, అంటే బలమైన వారు ఆయన చుట్టుముట్టేశారు. పిల్లరా, ఆయనకి శోధన, సైనికుల వల్ల శోధన, ప్రజల వల్ల శోధన. కనుక శోధన జయించిన వాడు ధన్యుడు. కనుక ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయింపబోచున్నాడు. అవమానం అనే శరట, శోధన అనే శరట, నిందలనే శరట, కష్టమనే శర ఏంటి జైలు వేస్తారు. ఎందుకు వేస్తారు? అతడు తప్పు చేశాడు కనుక.
అలాగా శరలో వేస్తారు. అలాగే సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని శరలో వేస్తాడు. కనుక 10 దినములు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చుతాను. కనుక ప్రియులారా, జీవకిరీటం, జీవం కలిగిన కిరీటం, ఆత్మ కలిగిన కిరీటం కనుక దేవుడు మనకి ధరించినై ఉన్నాడు. కనుక మనం సంపాదించేది జీవ కిరీటం, మనం సంపాదించుకునేది పరిశుద్ధ కిరీటం, మనం సంపాదించుకునేది బంగారు కిరీటం. కనుక ప్రియులారా, మనం సంపాదించుకునేది మన పిల్లలకి యాజక కిరీటం. అలాగే ఎస్తేరు విషయంలో కూడా చక్కని కిరీటం ధరించుకుంది. రాజు షూషను కోటలో ఆషురోషు చక్కని కిరీటం పెట్టాడు. అదేం కిరీటం? బంగారు కిరీటం. కనుక పెండ్లి కుమార్తె అనే కిరీటం. ఇంకోటి చెప్పాలంటే పరిపాలన చేసే కిరీటం, రాజ కిరీటం. కనుక ప్రియులారా, ఇట్టి కిరీటాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. మరి దేవుడు మనకి పెట్టిన కిరీటం, శ్రేష్టమైన కిరీటాలు పెడితే సైనికులు ప్రభుకి ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానపరిచారు, గేలి చేశారు, అనేక లేనిపోని నిందలు వేశారు. కనుక ఆయన భరించారు. ఆయన ఎదుకొచ్చిన మనము అట్టి అనుభవం కలిగి, అట్టి మరి ఓర్పు కలిగి మనం ధరించుకుని అలాగే 40 దినాల్లో ఏకీభవించగల భాగ్యం మనకెల్లరికీ దయచేయను గాక. ఆమేన్. కొద్దిసేపు మోకరిందాం.